మామూలుగా వస్తే ఇక్కడ ఇంత పెద్ద సర్ప్రైజ్ చేసి మమ్మల్ని చాలా బాగా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు మా పేరెంట్స్ని. చాలా థ్యాంక్స్ మా పేరెంట్స్ కూడా. చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేను, చాలా హ్యాపీగా ఉంది. అండి నా పేరు రిషిత. నేను రీసెంట్గానే మాకు మ్యారేజ్ అయ్యింది December 15th. పెళ్ళైన వెంటనే ఫస్ట్ పండగకి ఇన్వైట్ చేశారు. చేశాక ఇలా చూసిన వెంటనే చాలా ఆనందంగా ఉంది నాకు. మొత్తం 300 ఐటమ్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. మొత్తం అంతా సర్ప్రైజ్ చాలా బాగుంది. నా పేరు దేవేంద్ర. నేను ఎస్ఎల్వి జ్యువెలరీ ప్యారడైజ్ ప్రొపరేటర్ని. నాకు December 15th మన మ్యారేజ్ అయింది. ఇది మా ఫస్ట్ పండగ. మా అత్తగారు మా అమ్మాయి గారు పండగకి అనకాపల్లి ఇన్వైట్ చేశారు. ఇలాగ వచ్చంగానే 300 వెరైటీస్తో సర్ప్రైజ్ చేశారు. చాలా ఆశ్చర్యంగా కొత్త అనుభవం అయితే నాకు. అదే అన్ని టేస్ట్ చేస్తాను, అన్ని రకాలు కష్టపడి పొద్దు నుంచి చేస్తూ ఉన్నారు ఇంట్లో. అన్ని టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. హాయ్ అండి, నా పేరు రిషిత. నేను రీసెంట్గానే వైజాగ్లో దేవేంద్ర అనే అతన్ని పెళ్లి చేసుకున్నాను December 15th. మమ్మల్ని పండగకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నార్మల్గా వచ్చాము. ఇక్కడ చూస్తే ఇన్ని 300+ ఐటమ్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడే అన్ని టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. అన్ని రకాలు అన్ని ఉదయం నుంచి చేస్తున్నారంట. చాలా బాగుంది, సర్ప్రైజ్ చాలా బాగుంది. అండ్ మా ఒక్కగానొక్క అల్లుడికి మంచి సర్ప్రైజ్లు మంచిగా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా. నా పేరు గుండా సాయి. నేను రైస్ మెర్చెంట్ అనకాపల్లి. నా వైఫ్ మంగతయ్యారు, నాకు ఒక అమ్మాయి రిషిత, అబ్బాయి రాహుల్ రాము. మొన్న రీసెంట్గా December 15th వైజాగ్ వాస్తవులైన హేమేంద్ర కుమార్ గారు వాళ్ళ అబ్బాయి పసుమూర్తి దేవేంద్రని ఇచ్చి పెళ్లి చేసాము. తొలిసారిగా పండగకి ఇన్వైట్ చేద్దామని, నాకు కొంచెం డిఫరెంట్గా అనకాపల్లిలో కూడా చేసుకుందామనే ఉద్దేశంతో మా అల్లుడిని మా అమ్మాయిని ఇన్వైట్ చేసి ఈ 300+ ఐటమ్స్ ఒక 2 days నుంచి అందరం కష్టపడి చేసాము. దానికి కూడా దీనికి కూడా చాలా ఆనందం వేసింది. మా అమ్మాయికి ఇలాంటి, మా అల్లుడికి ఇలాగా, మా ముగ్గురు అన్నదమ్ములకి కూడా ఏకైక కుమార్తె. అందువల్ల కొంచెం సరదాగా వెరైటీగా ఉంటుంది కదా. అలాగే సంక్రాంతి ఉంచుకునే ఉద్దేశంగా మనం కూడా బాగా చేయాలని వాళ్ళు సర్ప్రైజ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ 300+ ఐటమ్స్ అన్ని చేసి మా అల్లుడికి మా అమ్మాయికి ఇచ్చి వాళ్ళు ఆనందించాలని కోరుకుంటున్నాను. అంబాజీపేట వాస్తవ్యాలు అప్పన్ శేషి గారి మునిమనవరాలండి. అటువైపు అంతా ఇంత బాగా మర్యాదలు చేస్తారు కదా, మనం దేనికి తగ్గకూడదనే ఉద్దేశంతో మా అనకాపల్లి అల్లుడికి మేము ఇచ్చిన చిరు సత్కారం. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం? ఒక 3 days నుంచి కష్టపడుతున్నాం అండి. కూడా గోదావరి జిల్లాలే, మనం కూడా గోదావరి జిల్లాలో అంత ఆప్యాయంగా ఉండాలని ఉద్దేశంతో అందుకని మన అనకాపల్లి కూడా ఇది కూడా అందరూ కూడా మళ్ళా చేయాలని కూడా అందరూ ఆనందిస్తామని కోరుకుంటున్నాం.